హాయ్ ఫ్రెండ్స్, వైట్ హెయిర్స్‌కి గుడ్ బై చెప్పండి. డల్ హెయిర్, డ్యామేజ్ హెయిర్, రఫ్ హెయిర్, ఫ్రీజీ హెయిర్‌ను రిపేర్ చేయాలనుకుంటున్నారా? హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందా? హెయిర్ గ్రోత్ అస్సలు అవ్వటం లేదా? అయితే ఈ నేచురల్ హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్‌ని ఖచ్చితంగా ట్రై చేయండి. జస్ట్ 3 ఇంగ్రీడియెంట్స్‌తో మీ హెయిర్ గ్రోత్‌ను ఫాస్ట్‌గా బూస్ట్ చేయొచ్చండి. ఎటువంటి డీఐవైస్, కెమికల్స్ అవసరం లేకుండా, ఎక్స్‌పెన్సివ్ ట్రీట్మెంట్స్ అస్సలు లేకుండా ఇంట్లోనే మీ హెయిర్‌ను ఒక మంచి కలర్ ఇవ్వచ్చండి. వీక్‌గా ఉన్న మీ హెయిర్‌ను స్ట్రాంగ్‌గా మార్చే ఈ హెయిర్ ప్యాక్‌ని అస్సలు మిస్ అవ్వకండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, తాజ్ న్యాచురల్ కేర్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి న్యాచురల్ హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్ అండి. బ్లూ పీ ఫ్లవర్స్, అదే శంఖం పూలు అంటాం కదా, ఆ ఫ్లవర్స్తో మనం ఇవాళ హెయిర్ ప్యాక్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి ఒక మంచి డార్క్ షేడ్ ఇస్తుందండి. మన హెయిర్ పిగ్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఓన్లీ హెయిర్కే కాదండి, స్కిన్ కేర్ కూడా చేయొచ్చు దీంతో మీరు. అండ్ దీన్ని టీ కూడా మనం తాగితే అనేక విధాలుగా మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క దానికి యూజ్ అయ్యే ఈ బ్లూ పీ, అదేనండి శంఖం పూలు, మనం ఇవాళ హెయిర్ కేర్లో యూజ్ చేస్తున్నాం. మన వైట్ హెయిర్స్ ఉన్నా మనం ఈ ప్యాక్ అప్లై చేయొచ్చు. లేదు మీరు బ్లాక్ హెయిర్ని బ్రౌన్గా మార్చాలనుకున్నా ఈ హెయిర్ ప్యాక్ పెట్టొచ్చు. లేదండి ఇవన్నీ అవసరం లేదంటే ఒక మంచి హెయిర్ గ్రోత్ కోసం, హెయిర్ కలరింగ్ కోసం, అండ్ హెయిర్ సిల్కీగా, సాఫ్ట్గా, షైనీగా మారాలంటే ఇలాంటి న్యాచురల్ రెమెడీ తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా పెట్టాలి, ఈ కలర్ ఎన్ని రోజుల వరకు ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేస్తాను. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. యూస్ఫుల్ అయ్యే బెనిఫిట్స్ తప్పకుండా షేర్ చేసుకుంటాను. సో వచ్చేయండి ఫ్రెండ్స్, వీడియోని చూసి వచ్చేద్దాం. ఇప్పుడు మనం ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దామండి. ఒక ఐరన్ కడాయిలో నేను 2 గ్లాసుల నీళ్లు పోసుకున్నాను. ఫస్ట్ టైంలోనే మీకు హెయిర్ కలర్ రావాలి, పర్ఫెక్ట్ కలర్ కావాలి అంటే ఐరన్ కడాయి కంపల్సరీ అండి. లేదు మేము ఈ హెయిర్ ప్యాక్ హెయిర్ గ్రోత్ కోసం పెడుతున్నాం అన్నట్లయితే మీరు ఏ గిన్నెలో చేసినా పర్లేదు. సో ఇక్కడ నేను ఎండిన శంకు పూలు తీసుకున్నానండి, ఒక గుప్పెడన్ని. నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలు. శంకు పూలు అంటాము, నీలి అపరాజిత కూడా అంటాము, బ్లూ పీ హెయిర్ ప్యాక్ అంటామండి. దీన్ని మనం 3 రకాలుగా పిలుస్తాం. మీకు ఇంకో విధంగా దీని పేరు తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ టీ ఆకు అండి, లేదా హాఫ్ టేబుల్ స్పూన్. ఈ క్వాంటిటీ మొత్తం మీ హెయిర్ లెంత్ని బట్టి తీసుకోండి, ఎక్కువగా తక్కువగా అయినా మీరు చేసుకోవచ్చు. కానీ అవిసె గింజలు మాత్రం ఒక టేబుల్ స్పూన్ చాలండి. ఎక్కువగా మనం యాడ్ చేసుకుంటే దీని కన్సిస్టెన్సీ అనేది టోనర్ లాగా రాదు, జెల్ లాగా మారుతుంది. సో అందుకని అవిసె గింజలు చాలా వరకు ఒక టేబుల్ స్పూన్ చాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం 5-6 నిమిషాల వరకు మరిగించుకోవాలండి. వీటి స్ట్రెంగ్త్, రిచ్‌నెస్, గుడ్‌నెస్ అంతా మనకు ఈ టోనర్‌లో వచ్చేలా మనం మరిగించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఒక రెమెడీ లాగా కూడా మీరు యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి వెంటనే వడగట్టేసి దీన్ని ఇలాగే మనం టోనర్ లాగా హెయిర్స్‌లో స్ప్రే చేయొచ్చు. లేదా మీకు ఎక్కువగా డల్ హెయిర్, డ్రై హెయిర్, రఫ్ హెయిర్, ఫ్రీజీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇలాంటి టోనర్‌లో షాంపూ గనక డైల్యూట్ చేసి హెయిర్ వాష్ చేసినట్లయితే ఇన్‌స్టంట్‌గా మీ రఫ్ హెయిర్ సిల్కీగా మారుతుందండి. సో టోనర్‌నైతే నేను బాగా మరిగించేసాను. చూడొచ్చు మీరిక్కడ ఒక డార్క్ కలర్ అయితే వచ్చేసిందండి. సో ఈ టోనర్‌ని ఇప్పుడు మనం ప్యాక్‌లో కలిపేసి హెయిర్ ప్యాక్ లాగా తయారు చేద్దాం. సో హెయిర్ ప్యాక్ పౌడర్ వచ్చేసి నేను లూజ్ తీసుకున్నానండి. నేను తీసుకునే ఆయుర్వేదిక్ స్టోర్‌లో నాకు లూజ్ దొరుకుతుంది. కాబట్టి నేను లూజ్ తీసుకున్నాను. ఒకవేళ మీకు దొరకదు అన్నట్లయితే మీరు ఏదైనా ప్యాకేజింగ్ వస్తుంది కదా! షైనాజ్, హీనా, నూపూర్ ఇలాంటి హెయిర్ ప్యాక్స్ వస్తాయి. అందులో గోరింటాకు మిక్స్ ఉంటుంది. సో అలాంటి పౌడర్స్ గనక మీరు తీసుకున్నట్లయితే మీ హెయిర్‌కి ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు. రివర్స్ మీ హెయిర్ ఇంకా స్మూత్‌గా, సిల్కీగా, సాఫ్ట్‌గా, స్ట్రాంగ్‌గా తయారవుతుంది. లేదు మీకు ఓపిక ఉన్నట్లయితే మీరు ఇంట్లోనే తయారు చేయొచ్చండి ఈ హెన్నా పౌడర్. గోరింటాకు, మందారమాకు, వేపాకు, మునగాకు ఇలాంటి ఆకులన్నీ వస్తాయి గదా! వాటన్నిటిని మనం నీడలో ఆరబెట్టి పౌడర్ చేసి జల్లెడ పట్టేసి పౌడర్ లాగా తయారవుతుంది. అది మీరు ఎప్పుడు పెట్టినా, ఇంట్లో చిన్న పిల్లలకు పెట్టినా గూడా మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. సో, ప్యాక్ మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి. టోనర్ మనం ఎంతైతే చేసామో అంతా. మీ హెయిర్ లెంగ్త్‌ని బట్టి మీరు పౌడర్‌ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాక్ కలిపిన తర్వాత కనీసం మనం 2-3 గంటలు అలానే వదిలేయాలండి. ఇది డ్రై పౌడర్ కాబట్టి టోనర్‌లో బాగా మిక్స్ అయ్యి ఈ ప్యాక్ సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మనం అలానే వదిలేయాలండి. వెంటనే మనం పెట్టేసి ఇలా ఉండల్లాగా ఉంటుంది. అండ్ హెయిర్‌కి గూడా పట్టుకోదు. అండ్ నెక్స్ట్ అండి, మనం ఎప్పుడైనా సరే హెయిర్ ప్యాక్ కలిపేటప్పుడు ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలండి.
ఇది మనం హెయిర్ ప్యాక్ కలిపిన తర్వాత చాలా జిగురుగా, సాఫ్ట్‌గా ఉండాలి. లేదా ఏదో బరకగా ఉన్నట్లయితే అస్సలు ఆ ప్యాక్ వర్క్ అవ్వదండి. ఇసుక కలిపినట్లుగా బరకగా ఉంటుంది. అలాంటి హెయిర్ ప్యాక్సేనండి చాలా వరకు హెయిర్‌కి డ్యామేజ్ చేస్తాయి. అండ్ చాలా రఫ్‌గా గూడా అవుతాయి. చాలామంది చెప్తుంటారు. హెయిర్ ప్యాక్ పెట్టిన తర్వాత హెయిర్ చాలా రఫ్‌గా తయారవుతుందని. సో, ఇలా ఉండాలండి. ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చి ఇలా ఉండాలి. మరీ థిక్‌గా ఉండకూడదు. మనకు చెవుల దగ్గర, మెడ దగ్గర కారుతుందనేసి మనం థిక్‌గా కలిపేస్తాం. అలా పెట్టకూడదు. అండ్ ఈసారి నేను మా అమ్మాయికి డ్రై హెయిర్స్‌లో పెడుతున్నానండి ఈ హెయిర్ ప్యాక్. తనకి కొద్దిగా లైట్ బ్రౌన్ హెయిర్ కలర్ చాలా ఇష్టం. సో, నేచురల్‌గా వస్తుంది ఈ కలర్. సో, అందుకనే నేనెప్పుడు ఈ హెయిర్ ప్యాక్‌నైతే ప్రిఫర్ చేస్తాను. అండ్ దాంతో పాటు హెయిర్ గ్రోత్ గూడా అవుతుందండి. ఈ బ్లూ పీ హెయిర్ ప్యాక్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఇది మన జుట్టు హెయిర్ రూట్స్‌ను స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. హెయిర్ ఫాల్‌ను తగ్గిస్తుంది. హెయిర్ గ్రోత్‌ను నేచురల్‌గా బూస్ట్ చేస్తుంది. మన హెయిర్‌ను ఇన్‌స్టెంట్ సిల్కీగా, స్మూత్‌గా తయారు చేస్తుంది. అండ్ జుట్టు నేచురల్‌గా షైనీగా గూడా తయారవుతుందండి. వైట్ హెయిర్స్‌ని రావడాన్ని చాలా స్లో చేస్తుంది. ఎందుకంటే ఇది కలర్ ఇచ్చే పువ్వండి. మనకు బ్లూ పీ హెయిర్ ప్యాక్ మన హెయిర్స్‌కి ఒక డార్క్ షేడ్‌నిస్తుంది. సో, ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్యూచర్‌లో మీకు వైట్ హెయిర్స్ రాకూడదు అంటే మీ హెయిర్ కేర్ రొటీన్‌లో బ్లూ పీ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి. అంతేకాదు మన స్కాల్ప్‌ని గూడా హెల్తీగా ఉంచుతుంది. బ్లడ్ సర్క్యులేషన్‌ని గూడా పెంచుతుంది. సో, ఖచ్చితంగా ఈ బ్లూ పీ హెయిర్ ప్యాక్‌నైతే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి అవిసె గింజలండి. ఇది మన జుట్టుకు నేచురల్ కెరటిన్ లాగా వర్క్ చేస్తుంది. హెయిర్‌ని సాఫ్ట్‌గా, స్ట్రెయిట్‌గా, మేనేజబుల్‌గా చేస్తుంది. డ్రై హెయిర్‌ను డీప్‌గా మాయిశ్చర్‌నిస్తుంది. హెయిర్ బ్రేకేజ్ అంటే హెయిర్ విరిగిపోవడం, చిట్లిపోవడం వంటి సమస్యలను చాలా వరకు తగ్గిస్తుంది. హెయిర్ ఫాల్‌ను తగ్గిస్తుంది. మన హెయిర్‌కు కావాల్సిన ప్రోటీన్ ఇందులో ఉంది కాబట్టి సో, ఖచ్చితంగా దీన్ని గూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టీ ఆకండి. ఇది మన స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్‌ను పెంచుతుంది. ఎక్స్‌ట్రా ఆయిల్‌ని, ఎక్స్‌ట్రా డర్ట్‌ను, డాండ్రఫ్‌ను రిమూవ్ చేస్తుంది. అండ్ చూడొచ్చండి చాలా మందికి ఉన్న ప్రాబ్లమ్ మనం హెయిర్ ప్యాక్ అప్లై చేస్తే ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటుందంటారు. ఇక్కడ 10-15 వెంట్రుకలు అంతకంటే ఎక్కువగా రాలలేదు. అండ్ టీ ఆకు మన హెయిర్‌ని ఒక మంచి షైన్‌ని ఇస్తుందండి. పల్చని జుట్టు ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. జుట్టు మందంగా తయారవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెన్నా అండి. మనం తీసుకున్న హెన్నా పౌడర్ ఒక కండిషనర్ లాగా వర్క్ చేస్తుంది. మన వీక్ హెయిర్ రూట్స్‌ను స్ట్రాంగ్ చేస్తుంది. జుట్టు విరగడాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. హెయిర్ ప్యాక్ మొత్తం ఇలా అప్లై చేసిన తర్వాత ఒక గంట అలానే ఉంచి ఆ తర్వాత హెయిర్ వాష్ చేయాలండి. ఇక్కడ మా అమ్మాయి వితౌట్ షాంపూ హెయిర్ వాష్ చేసిందండి. డ్రై హెయిర్స్‌లో అప్లై చేశాను కాబట్టి హెయిర్ కలరింగ్ కోసం అయితే డ్రై హెయిర్స్‌లో అప్లై చేయొచ్చండి. లేదు హెయిర్ గ్రోత్ కోసం పెడుతున్నామన్నట్లయితే హెయిర్స్‌లో ఆయిల్ ఉన్నా పర్లేదు. సో, ఆ తర్వాత ఇలాంటి హెయిర్ ప్యాక్స్ వీక్లీ వన్స్ ఖచ్చితంగా పెట్టండి. ఈ కలర్ వచ్చేసి మీకు దాదాపు ఒక నెల వరకు ఉంటుందండి. మీరు ఏ షాంపూ యూజ్ చేసినా గూడా ఈ కలర్ అనేది అస్సలు తగ్గదు. ఇలాగే షైనీగా, సాఫ్ట్‌గా, సిల్కీగా ఉంటుంది హెయిర్. తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా ప్రిపేర్ చేయాలి. ఎటువంటి హడావిడి అస్సలు ఉండకూడదు అంటే ఇలాంటి హెయిర్ ప్యాక్స్ తప్పకుండా ట్రై చేయండి. హెయిర్ కలరింగ్‌తో పాటు మంచి హెయిర్ గ్రోత్ గూడా చేయొచ్చు. అండ్ దీంతో పాటు ఈ శంఖం పూలు ఇంట్లో గనక మనం పెంచుకున్నట్లయితే ఇది మనకు తీగలాగా వెళ్తుందండి. చాలా ఈజీగా గ్రోత్ అవుతుంది. అండ్ అందులో మనం ఇళ్లలో చాలా వరకు ఉంటుంది. లేదు మాకు దొరకదు అన్నట్లయితే మీరు ఆన్‌లైన్ గూడా ట్రై చేయొచ్చండి. డ్రై ఫ్లవర్స్ దొరుకుతాయి. కానీ ఇవి చానా కాస్ట్‌లీ అండి. ఎందుకంటే ఇవి స్కిన్ కేర్‌కి, హెయిర్ కేర్‌కి చాలా యూజ్ అవుతాయి కాబట్టి ఇవి చాలా కాస్ట్‌లీ గూడా. సో, ఇలాంటి కాస్ట్‌లీ రెమెడీస్ మనం ఇంట్లో సింపుల్‌గా ప్రిపేర్ చేయొచ్చు. ఇలాంటి వీడియోస్ కావాలి అంటే ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఒక లైక్, మీ ఒక కామెంట్ తప్పకుండా చేయండి. ఈ వీడియోని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఛానెల్‌ని ఆల్ నోటిఫికేషన్ బెల్‌తో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు వీడియో వచ్చినా మీ వరకు చేరవేస్తాను. సో, ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. స్టే కనెక్టెడ్ విత్ మీ.